श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ॐ सर्वतन्त्र स्वतन्त्राय सदात्माद्वैतवेदिने श्रीमते शंकरार्याय वेदांत गुरवे नमः। यदानन्दलेशैः समानन्दि विश्वम् यदानन्दलेशैः समानन्दि विश्वं यदा भाति सत्त्वे तदा भाति सर्वम्। यदा भाति सत्त्वे तदा भाति सर्वं यदालोचने रूपमन्यत् समस्तम्। यदालोचने रूपमन्यत् समस्तं परं ब्रह्म नित्यं तदेवाहमस्मि। परं ब्रह्म नित्यं तदेवाहमस्मि। परं ब्रह्म नित्यं तदेवाहमस्मि। तद्ब्रह्माहमस्मि। प्रिय దివ్యాత్మ స్వరూపులారా, స్వరూపానుసంధాన సత్సంగానికి స్వాగతం. జగద్గురు శంకర భగవత్పాదుల వారు మన అనుభవంగా ఉన్నదాన్నే మర్చిపోయి ఉన్న మనకు పదే పదే గుర్తు చేస్తూ అనుసంధానం చేయిస్తూ ఉన్నారు. ఎందుకు చేయించాల్సి వస్తుందండి పదే పదే అని అంటే, ఎన్నిసార్లు చెప్పినా అంటున్నారే తప్ప అనుభూతి లేదు లేదు అని కూడా అంటున్నారు. అందుకని ఏం చెయ్యాలి? చెప్పాల్సిందే. ఎంతవరకు? అనుభూతిని గుర్తించేంత వరకు. కొత్తగా అనుభూతి పొందడం కాదు సుమా, ఉన్న అనుభూతిని గుర్తించడం కోసం. అంచేది ఇక్కడ ఈ శ్లోకంలో ఏదైతే స్వరూపము యొక్క ఆనందము ఉందో ఆ ఆనందము యొక్క లేశమే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నది. అంచేది ఈ విశ్వంలో ఎవరెవరు యత్కించిత్ ఆనందాన్ని పొందుతున్నారు, అనుభవిస్తున్నారు అంటే దానికి కారణం ఏమిటండి? స్వరూపమైనటువంటి ఆత్మానందము లేదా బ్రహ్మానందము. అంతేకాదు, ఏది ఉంటే అన్నింటికి ఉనికిని, జీవనాన్ని, సత్వాన్ని, సత్యాన్ని ప్రసాదిస్తుందో అది ఎవరో కాదు, నీవే అని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, ఏది ఉంటే అన్నింటినీ చూడగలుగుతుందో, ఏది ఉంటే అన్నింటినీ తెలుసుకుంటుందో అదిగో ఆ తత్వం, ఆ జ్ఞానం, ఆ దృక్, ఆ ద్రష్ట నీవే అని గుర్తు చేస్తూ ఉన్నారు. ఇది ఎలా ఉంది అంటే, ఒక ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు కళ్ళున్నవి అనేదానికి నిర్ధారణ ఏమిటి అని అడిగాడు. దానికి గురువుగారు నవ్వుకున్నారు. అవును, నీవు నీ ఇంటి దగ్గర నుంచి నా వరకు వచ్చావు కదా, ఎలా వచ్చావు, ఏం చూసుకుని వచ్చావు, ఎలా తెలుసుకుని వచ్చావు అని అడిగారు. అడిగితే మా ఇంటిని విడిచిపెట్టి మళ్ళా రోడ్డెక్కి రోడ్డు మీద నుంచి ఇంకేవో సందులు అవి తిరిగి
ఇదిగో మీరున్న ఈ స్థానానికి నేను వచ్చాను, ఈ స్థానాన్ని నేను గుర్తించి వచ్చాను అన్నాడు. ఓకే, నా స్థానాన్ని గుర్తించడానికి నీవు దేన్ని ఆసరాగా తీసుకున్నావు అంటే కళ్ళ ద్వారా చూసి ఏ ఇల్లు ఎవరిది, ఏ రోడ్డు, ఏ మార్గము అనేది నేను గుర్తించాను. అంటే దేంతో గుర్తించావు? కళ్ళతో గుర్తించావు. కళ్ళతో గుర్తించినప్పుడు కన్ను చూస్తే మరి ఆ చూసినటువంటి కన్నే నీకు ప్రమాణం కదా. నువ్వు చూసావు కాబట్టి నీకు కళ్ళు ఉన్నవి అనేదానికి వేరే అనుభవము, వేరే ఆధారము, వేరే ప్రమాణం ఎందుకు అని గురువుగారు అడిగారు. ఇది ఎలా ఉందంటే కళ్ళతో చూస్తున్నాడు, కళ్ళు తనకి ఉన్నవి, చూస్తూ కూడా నాకు కళ్ళు ఉన్నవి అనేది నేను ఎలా తెలుసుకోవాలి అని అంటే అన్నింటినీ నువ్వు చూస్తున్నావు కాబట్టి నీకు కళ్ళు ఉంటేనే చూస్తున్నావు, ఇక దానికి వేరే ఏముంది? అది గురువు గారు చెప్పినటువంటి సమాధానం. సరేనండి, కళ్ళుకు మీరు అలా చెప్పేశారు, సరిపోయింది. నేనున్నాను అనేటటువంటి నా ఉనికికి ప్రమాణం ఏమిటి అని అంటే నీ ఇంటి దగ్గర ఉన్నటువంటి నీకు నేనున్నాను అనే అనుభవంతో గురువు గారి దగ్గరికి వెళ్ళాలి అని ఆ నేను అనుకుంటున్నటువంటి నీవు ఇన్ని దాటుతూ వచ్చావు. దాటుతూ వచ్చింది ఎవరు? నీవే కదా. ఆ నీవే ఇక్కడ గురువు దగ్గరికి అంటూ వచ్చావు కదా, ఇంకా నీ ఉనికికి ప్రమాణం ఏమిటి, నీ ఉనికికి ఆధారం ఏమిటి అని ప్రశ్నిస్తున్నావే. నీ ఉనికికి నీవే సంశయిస్తావా అని అడిగారు. అడిగితే అప్పుడు అతను అంటాడు, సంశయించటం లేదు కానీ నిర్ధారణ చేసుకోలేకపోతున్నాను అన్నాడండి. వాడి సమస్య ఎవరిదో కాదండి, మన సమస్య. నేను లేకపోవడం ఏంటి, ఉన్నాను. ఎలా ఉన్నాను ఏమో అదే తెలియటం లేదండి. అరే ఉన్నాను అనేదే అనుభవం. దానికి చక్కగా ఒక ఉపమానం చెబుతారు. మనందరి అలవాటు ఎలా ఉంది అంటే ఈ కళ్ళతోటే అన్నింటినీ చూస్తూ ఉన్నాం కదా. ఓకే, ఇదే కళ్ళతో ఆత్మను చూడాలనుకుంటున్నాం. సాధ్యమా? ఏ కళ్ళతో ఈ ప్రపంచాన్నంతా చూస్తున్నామో అదే కళ్ళతో ఏదుంటే కన్ను చూస్తుందో ఆ కంటితో దాన్ని చూడాలి అనుకుంటున్నాం. ఇది సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. దుస్సాధ్యమే కాదండి, అసాధ్యం. ఎందుకని అసాధ్యము? కంటికి ఆ శక్తి లేదు. కంటి వెనుక ఉన్న మనస్సునే కన్ను చూడలేదు, ఇక మనస్సుకి వెనుక ఉన్న బుద్ధిని మనస్సు చూడలేదు, ఇక బుద్ధికి వెనుక ఉన్న ఆత్మను బుద్ధే చూడలేకపోతే కన్ను ఎలా చూస్తుంది? ఇదండి మన అలవాట్లో. ఏ కంటితో అన్నింటినీ చూస్తున్నామో ఓకే, అదే కంటితో ఆత్మను చూస్తాము. తప్పేమిటి? తప్పు కాదు, కన్నుకు సామర్థ్యం లేదు అని మనం గుర్తించక ఈ అలవాటుతోటే, అంటే ఇదే సాపేక్షతో, మనకి ఎంతసేపు సాపేక్ష జ్ఞానంతో బ్రతికేస్తూ ఉంటామండి. కన్నుతో అన్నీ చూస్తున్నాను, సో అదే కన్నుతో ఆత్మను చూస్తే తప్పేమిటి? తప్పేం కాదు, చూద్దాం అని అంటే కనపడటం లేదండి, కనపడదండి. ఎందుకనండి? కన్ను ఇంత కంటికి ఉండేటటువంటి సత్తా, కంటిలో ఉండేటటువంటి చూసేటటువంటి ఆ శక్తి ఏదైతే కారణంగా ఉన్నదో కారణమైన శక్తిని పరిమితమైనటువంటి సృజింపబడినటువంటి ఈ శక్తి చూడలేదు. అలానే చూడండి మన మనస్సు. ఏం చేస్తామండి? మనస్సు ఉంటేనే ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నవండి. మనస్సు ఉంటేనే ఏ ఇంద్రియంతో ఏం చేస్తున్నానో మనకి తెలుస్తుందండి కదా. మనస్సు ఉంది. ఇవాళ ఉదయం మన లక్ష్మి గారి వాళ్ళ మనవడు నామకరణం జరిగింది, మనస్సు ఉంది, చూసాము. ఏం పేరు పెట్టారు? చూసాము. మనస్సుంది. మనసుంటేనే అన్ని పనుల మీద మనం దృష్టిని పెట్టగలం. ఓకే, అంతవరకు బాగానే ఉంది. అదే మనస్సుతో మీరు మాధవుడు అని చెబుతున్నారు కదా, అదే మనస్సుతో ఆ ఆత్మను, ఆ బ్రహ్మను ఎందుకు తెలుసుకోలేము? అంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చాలాసార్లు చేశాము, కానీ సక్సెస్ కాలేదు. ఎందుకని? అది
బియాండ్ మైండ్ లిమిట్స్ అండి. మనస్సు యొక్క అధీనంలోది కాదు, మనస్సుకు అతీతం. అతీతమైన దాని పాపం మనసు ఏం చేస్తుందండి? అతీతమైన దాన్ని కన్ను ఎలా చూస్తుందండి? అందుచేత మనోవాగతీతం విశుద్ధం విముక్తం అని చెప్పారే. మనస్సుకి వాక్కుకి అతీతమైనటువంటి దాన్ని వాక్కు అభివర్ణన చెయ్యలేదు, మనస్సు ఊహించలేదు. అందుచేత నేనున్నాను అనేటటువంటి దానికి మనస్సు ప్రమాణం కాదు, ఇంద్రియములు ప్రమాణం కాదు. మరి ఎవరు ప్రమాణం అండి? నేనున్నాను అనేదానికి నేనే ప్రమాణం. ఇప్పుడు కాస్త మనం పాత అలవాటు సాపేక్షత అనేటటువంటి దాన్ని ప్రక్కన పెట్టి ఇప్పుడు మనం ఏం చెయ్యాలండి? నేను ఉన్నాను, ఎస్, ఉన్న నేనే బుద్ధి ద్వారా, మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా వీటన్నింటినీ చూస్తూ ఉన్నాను. ఓ, బుద్ధి మనస్సు ఇంద్రియాలు లేకపోతే మీరు చూడలేరండి, మీకు తెలియదా అండి అని అంటావేమో. లేదు లేదు, ఆ ఆనందమే. అదే ఈ శ్లోకంలో చాలా సుస్పష్టంగా 3 వాక్యాల్లో చెప్పారండి శంకర భగవత్పాదుల వారు. ఆత్మ యొక్క ఆనందపు లేశము ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నది. విశ్వంలో ఆనందం ఉంది కాబట్టి నీవు ఉన్నావు కాదు, నీవు ఉన్నావు కాబట్టి విశ్వం ఉంది. నీవు ఉన్నావు కాబట్టి ఆ ఆనందం విశ్వంలో ప్రతిఫలిస్తుంది, ప్రతిబింబిస్తుంది. అది ఒక అనంత సాగరం అండి. ఆ సాగరంలో కాస్త అలలు ఇలా ముందుకు లేచినప్పుడు ఆ అలల తాకిడికి కొంత నీటి తుంపర మన మీద పడుతుంది. అది ఎంతో సాగరం. అంతటి సాగరంలో నీటి తుంపర మన మీద పడితే అబ్బా చల్లగా ఎంత బాగుందో అని అనిపిస్తుంది. అరే, ఇంత నీటి తుంపరకి నీకు ఇంత బాగుంటే ఒక్కసారి సముద్రంలోకి దిగి స్నానం చెయ్యి, ఒక మునక వెయ్యి, ఇంకెంత బాగుంటుందో. ఇంకా ఇక్కడ మునక వేసేది మన శరీరం అండి. ఇక్కడ ఆత్మానంద సాగరం అనేటటువంటి దానిలో నేను 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 అని పరిమితంగా అనుకుంటున్నటువంటి ఈ జీవత్వము ఏదైతే ఉందో అది కాస్త ఆ లేశపు ఆనందాన్ని అనుభవిస్తూ ఓ నేను చాలా బాగున్నానండి అని అంటాడు. అరే, ఈ కాస్త బాగుండడం అని అంటున్నావు చూడు, ఇది కాదు, ఇది చాలా స్వల్పం, ఇది చాలా చాలా తక్కువ. ఇది అటువంటి ఈ స్వల్పము, ఈ లేశం కన్నా నీవు ఒక్కసారి నీలో నీవు మునుగు. చెప్పుకున్నామే, నీటిలో మునిగితే స్నానము, నీలో మునిగితే ధ్యానము, నీలో నీవు ఉంటే జ్ఞానం. ఆ జ్ఞానము ఏమిటి? స్థితి, సుస్థితి, ఆత్మ సంస్థితి చెప్పారే భగవాన్ రమణ మహర్షి. అంచేది ఇక్కడ ఆనందము, ఆనంద సాగరము తన స్వరూపమైతే ఆ ఆనంద సాగరపు ఒక నీటి తుంపర, ఒక ఆనందపు లేశము మాత్రమే విశ్వములో ఉన్నటువంటి అందరూ అనుభవించే ఆనందము. చూడండి ఎంత స్వల్పం, ఎంత లేశం అని చెబుతూ రెండవదండి ఉనికి. యదాభాతి సత్వే తదాభాతి సర్వం. ఏదైతే సత్వంగా ఉనికిగా నీ స్వరూపంగా ఉన్నదో ఆ ఉనికియే ఇన్నింట ఉనికిని కలిగి ఉన్నది. నేను అనే ఉనికే లేదనుకోండి, అసలు దేనికి ఉనికి లేదు, విశ్వానికి ఉనికి లేదు, విశ్వంలో ఉండేటటువంటి ఏ ప్రాణికి కూడా ఉనికి లేదు. అదేమిటండి అంత నేను మీద ఆధారపడి ఉందా అండి అంటే అవును. ఈ నేను అనేటటువంటిది సర్వనామం, ఈ నేను అనేటటువంటిది విశ్వమంతా నిండి ఉన్నటువంటిది. ఆ నేనే అనంతం, ఆ నేను అఖండం, ఆ నేను ఆత్మ, ఆ నేను బ్రహ్మ. అంచేత యత్ ఆభాతి సత్వే, ఏదైతే సత్వంగా ఉనికిగా ఆభాతి ప్రకాశిస్తుందో తత్ అదే సర్వం ఆభాతి, సర్వంగా కనిపిస్తుంది.
దీనికి మనకి ఉదాహరణ చెప్పుకోవాలి అంటే ఇది శాస్త్రవాక్యం. యుక్తిగా చెప్పుకోవాలి అంటే స్క్రీన్ ఉంటేనే స్క్రీన్ మీద ఎన్నో కనిపిస్తాయండి. స్క్రీనే లేదనుకోండి, వెనక ఫిల్మ్ ఉంది, లేదా వెనక చిప్ ఉంది, లేదా ఒక వీడియో ఉంది. ఇది ఏం చెయ్యాలన్నా సెల్ ఫోన్లో లేదా టీవీలో లేదా థియేటర్లో స్క్రీన్ ఉండాల్సిందే. ఆ స్క్రీన్కు లోపల ఉండేటటువంటి థియేటర్లో అయితే అర్క్ ల్యాంప్ అంటారటండి. అక్కడ అర్క్ ల్యాంప్ అంటే ఇక్కడ కూడా ఏదో ఒక ల్యాంప్ ఉండి ఉండాలి. కానీ ఇక్కడ మనకి అనుభవంలో, దాష్టాంతికంలో, దృష్టాంతంలో ఓకే, దాష్టాంతికంలో ఏమిటి అని మనం చూసుకున్నప్పుడు ఏమిటండి అది? అర్క్ ల్యాంప్ అనేటటువంటిది ఆత్మ ల్యాంప్, ఆత్మ కాంతి. ఈ ఆత్మ కాంతి అనేది లేకపోతే మీరు వీడియో ఆన్ చేశారు, టీవీ ఉంది, అన్నీ ఉన్నవి, కానీ కాంతి లేదు. కాంతి లేకపోతే అసలు మీకు షూటింగే జరగదు, మీకు వీడియో రికార్డే అవ్వదు. అంచేత ఏ కాంతి ఉంటే రికార్డ్ అయ్యిందో, ఏ కాంతి ఉంటే మరలా అగైన్ మనం ప్లే చేసుకుంటున్నాము, ఏ కాంతి ఉంటే దాన్ని మరలా వాచ్ చేస్తున్నాము. ఏమిటది? సత్వం. సత్వం అది నా స్వరూపమైనటువంటి సత్వము. ముందుగా ఆనందం చెప్పారండి, రెండవదేమో సత్వం అంటే ఉనికిగా చెప్పారండి, మూడవది ఏమిటి అని అంటే జ్ఞానం గురించి చెప్పబోతున్నారు. యత్ ఆలోచనే, ఏదైతే ఆలోచన అంటే ఆ సమంతాత్ లోచన, అంతటినీ చూడగలిగేటటువంటి దృక్. యథా ప్రకాశయత్యేకః కృష్ణం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారే, సూర్యుడికి ఒక పేరుందండి, సర్వలోక చిక్షుహు అని. ఈ లోకానికి అంతటినీ చూసేటటువంటి కన్ను ఎవరండి? పగటి వేళ సూర్యుడు కన్నైతే రాత్రి వేళ చంద్రుడు కన్ను. మనం చెప్పుకున్నాం జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి ఈ రెండు అవస్థల్లో 7 అంగములు కలిగి ఉన్నటువంటి వాడు జాగ్రత్త అవస్థలో విశ్వడైతే స్వప్న అవస్థలో తైజసుడు. వీడికి 7 అంగములు, వాడికి 7 అంగములు. వాడు వీడు అంటున్నాం కానీ అది ఎవరో కదండి, మనమేనండి. జాగ్రత్త అవస్థలో విశ్వడుగా ఉన్నప్పుడు 7 అంగములు కలిగింది అహం, స్వప్నావస్థలో 7 అంగములు కలిగింది అహం. దానిలో సూర్యుడు కన్నుగా అని చెప్పారే. అంచేత ఈ విశ్వానికి నేత్రము సూర్యుడిగా చెప్పారు అంటే ఆ సూర్యుణ్ణి కూడా ఆలోచనం చెయ్యగలిగేది ఎవరండి? అదే ఆత్మచక్షు. అదే యత్ ఆలోచనే రూపం అన్యత్ సమస్తం. ఏ ఆలోచనం ఉందో, ఏ ఆత్మావలోకనం ఉందో ఆ అవలోకనం ద్వారానే ఈ సమస్తము సమస్త రూపములను దర్శిస్తుంది. దర్శించడం ద్వారా ఇదిగో ఇది ఇది, అది అది అనేటటువంటి వస్తు జ్ఞానం కలుగుతుంది. ఈ వస్తు జ్ఞానం కలగడానికి ఏమా జ్ఞానం? అదే చైతన్య జ్ఞానం. జత సత్ చిత్త ఆనందము, అస్థి భాతి ప్రియము అనేటటువంటి ఈ మూడింటిని విడిచిపెట్టేసి మనం దేన్ని పట్టుకుని వేలాడుతున్నామండి? రూపం ఉంది కాబట్టి దానికి పేరు. రూపానికి ప్రాధాన్యత ఇస్తున్నాము, నామానికి ప్రాధాన్యత ఇస్తున్నాము. ఏదుంటే రూపం ఉందో, ఏదుంటే పేరుందో దాన్ని మర్చిపోతున్నాం, మర్చిపోయాం. అంచేత ఉన్నదేది అస్థి, అస్థి అదే సత్, ఎగ్జిస్టెన్స్, ఉనికి. మరలా మనకి ఉదాహరణ చెప్పుకోవాలి అంటే బంగారం నగ చెప్పుకుందాం, ఎందుకంటే మీకు అదే ఇష్టం కాబట్టి. మట్టి కుండ చెప్పుకున్న కూడా పర్వాలేదండి, పాపం ఎక్కడికి వెళ్ళినా కొండ చివరికి మన వెంట వచ్చేది కూడా అదే కుండ కాబట్టి మట్టి కుండగా చెప్పుకున్నా పర్వాలేదు. ఇది పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది నగలు, కుండేమో పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. పట్టుకున్నా పెట్టుకున్నా ప్రధానమైనటువంటిది ఏదో మనం గుర్తించామనుకోండి సరిపోతుంది. ఎన్ని నగలు పెట్టుకున్నా ఏమున్నది అక్కడ?
ముక్కుకు పెట్టుకునే ముక్కెర ఉంది, చేతికి గాజు ఉంది, మెడకు గొలుసు ఉంది. ఓకే, ఈ ఉంది 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 అనేది గొలుసుదా లేక బంగారందా? గొలుసుదేనండి అన్నారనుకోండి, ఓకే, నా బంగారు నాకు ఇచ్చేసేయండి, మీ గొలుసు మీరు తీసుకో, సరేనా? గొలుసు మీరు తీసుకోండి, కానీ బంగారు నేను తీసేసుకుంటాను అంటే అసలు బంగారు లేకుంటే గొలుసే లేదే. అందుచేత గొలుసు ఉన్నది, గాజు ఉన్నది, ముక్కెర ఉన్నది అని ఏదేది చెప్పినప్పటికీ దానిలో సత్తా ఎవరిదండి? బంగారం. ఇలా ఉన్నటువంటి బంగారము దేనిగా కనిపిస్తుంది? నగగా కనిపిస్తుంది. ఓకే, నగగా కనిపించిన, నగగా కనపడడానికి ఆధారం ఏమిటి? బంగారము. అబ్బా, ఆ ముక్కుకున్న ముక్కెర చూడగానే పెట్టుకోవాలనిపించిందండి, కానీ నాకు ముక్కుకు రంధ్రమే లేదండి, ఇప్పుడు కొత్తగా పొడిపించుకోవాలంటే అమ్మో నొప్పి వస్తుందండి, అందుకే లేత లేత చర్మం ఉన్నప్పుడు చిన్నప్పుడే పొడిపించుకుంటారండి అందరూ అని అనుకుంటే, ఓకే, అది నీకు పెట్టుకోవాలని అనిపించిన పెట్టుకునేది ఏమిటి? ముక్కెరనా బంగారాన్నా? అంటే బంగారమే. ముక్కెరగా కనిపిస్తూ ఉన్నటువంటిది బంగారమే. అంతేకాదు, ముక్కెరను పెట్టుకుంటే నాకు సంతోషం కలుగుతుంది అంటున్నావే, నీ ప్రియానికి కారణమైనటువంటిది బంగారమే. ఇది ఉపమానం, లేదా ఇది యుక్తి, లేదా ఇది ఒక ఉదాహరణ, లేదా ఇది ఒక దృష్టాంతంగా తీసుకుంటే మరి దార్ష్టాంతికంలో ఏమిటండి? నగలు ఓకే, రూపములు, స్త్రీలు, పురుషులు, మనుషులు, మానవేతర జంతువులు, పశువులు, పక్షులు, క్రిమికీటకాదులు, ఇవి ఏవేవి ఏవేవి నానాత్వపు రూపములుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ ఈ రూపాలన్నిటికీ ఆధారం ఏమిటి? కారణం ఏమిటి? అక్కడ బంగారం, మరి ఇక్కడ బ్రహ్మ. పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి. ఈ ఉనికి కలిగినటువంటిది ఏమిటండి? బ్రహ్మ. అక్కడ బంగారం, ఇక్కడ బ్రహ్మ. అంచేత నగ ఉన్నది, గాజు ఉంది, గొలుసు ఉంది అని చెప్పినట్లుగానే మనిషి ఉన్నాడు, జంతువు ఉన్నది, పశువు ఉన్నది, పక్షి ఉన్నది, చెట్టు ఉన్నది, పుట్ట ఉన్నది, గుట్ట ఉన్నది. ఎస్, ఇవన్నీ ఉన్నది ఉన్నది ఉన్నది. ఎవరిది ఈ ఉన్నది? అది బ్రహ్మ. ఉన్నది అనేటటువంటిది బ్రహ్మకు సంబంధించినటువంటిది. ఎందుకు బ్రహ్మకు సంబంధించింది అంటున్నాము? బంగారానికి సంబంధించింది అయితేనే నగ ఉంది, బంగారానికి సంబంధం లేదు, నగ ఏది? బ్రహ్మకు సంబంధం లేదు, ఏ ప్రాణి ఉంది? బ్రహ్మ సంబంధమే లేకపోతే ఏ ప్రాణి అక్కడ ఉండే వీలు లేదు. బంగారమే లేకపోతే నగ ఉండే వీలు లేదు. అటువంటి ఆ నగను చూసినప్పుడు నగకు ఉన్నది అనేది బంగారానిదైతే ఈ నగ ఎంత బాగుంది ముక్కెర అని అనుకున్నామే, అలానే ఈ అమ్మాయి ఎంత బాగుంది, ఈ అబ్బాయి ఎంత బాగున్నాడు, ఓ ఈ చంటి బాబు ఎంత బాగున్నాడు అని నీకు అనిపిస్తుందే, ఈ బాబు ఇది ఫలానా అని తెలిసేటటువంటి జ్ఞానము ఎవరి తాలూకు? నగ జ్ఞానము బంగారపు తాలూకు. ప్రాణి యొక్క గుర్తింపు అనేది బ్రహ్మ తాలూకు, బ్రహ్మ సంబంధం అది. సరే, చూసినటువంటి నగ పెట్టుకోవాలనిపించింది, పెట్టుకున్నారు. ముక్కుకు రంధ్రం ఉంది, చెవికి కింద రంధ్రం ఉంది, పైన రంధ్రం ఉంది, ఓ ఎన్ని ఉన్న వాళ్ళందరూ అన్ని పెట్టుకుని అద్దంలో చూసుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందము ఎవరిదండి? ఏ నగ పెట్టుకుంటే మీకు ఆనందము అంటున్నారో ఆ నగకు ఆధారమైనటువంటి బంగారం వల్ల. అలానే ఇక్కడ ఎన్నింటిని చూసినా, ఎంతమందిని వీక్షించినా, ఎంతమంది నా వాళ్ళు అని అనుకున్నా దీనికి మూల తత్వం ఏమిటి? ఆత్మ లేదా బ్రహ్మ. అంచేది ఈ బ్రహ్మ జ్ఞానంతో, బ్రహ్మ దృష్టితో సత్తు చిత్తు ఆనందం అంటే అస్థి ఉన్నది, భాతి ప్రకాశిస్తుంది, ప్రియం నాకు ఆనందంగా ఉంది, నాకు చాలా ఇష్టంగా ఉందండి. ఇవి మూడు ఎవరి లక్షణములు?
ఆత్మనైన నా లక్షణంలో. ఓకే, ఆత్మగా ఉండి చూడు, బ్రహ్మగా ఉండి వీక్షించు. అప్పుడు నీకు ఆనందపు లేశపు కాదండి, అఖండ ఆనందం ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి? స్వరూపమే ఆనంద సాగరం అయి ఉండి కూడా స్వరూపాన్ని విడిచిపెట్టేసి స్వరూపము యొక్క స్పృహ లేక మనస్సుతోటే అన్నింటినీ ఎలా గ్రహిస్తున్నామో అదే మనస్సుతో ఆత్మను గ్రహించాలి. అందుచేత ఆత్మ గ్రహింపబడటం లేదు కాబట్టి గ్రహింపబడని ఆత్మను ఎలా తెలుసుకుంటామండి? నిన్న కూడా మనకి క్షేత్రజ్ఞ విభాగ యోగంలో తెలియచేశారు. ఉన్న స్వరూపాన్ని గుర్తించక కాసేపు ఉండి మరి కాసేపు కనుమరుగయ్యేటటువంటి నామరూపములైనటువంటి ఈ దేహానికి, ఈ ప్రపంచానికి విలువ ఇవ్వడంతో ఓ ఎంత మానిత్వం! ఏమనుకున్నారు? నన్నెవరనుకున్నారు? నన్ను ఇంత మాట అంటారా అని అహంకరిస్తుంది. ఎప్పుడైతే లేదు లేదు ఈ క్షేత్రం వేరే, క్షేత్రాన్ని గుర్తించేటటువంటి క్షేత్రజ్ఞుడు అది వేరే, ఆ వేరైన క్షేత్రజ్ఞుడే నేను అనేటటువంటి స్పృహ కలుగుతూ ఉంటే అమానిత్వము, అదంభిత్వము, అహింస, శాంతి, ఆర్జవము అనేటటువంటివి అన్నీ కలిగే వీలుందండి. చాణక్యుడు చెప్పాడు అనుకున్నామే, సత్యం మాత, పితా జ్ఞానం, ధర్మం భ్రాత, దయా సఖ, శాంతి పత్ని, క్షమా పుత్ర, షడైతే మమ బాంధవా. మా బంధువులండి అని ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఎలా పరిచయం చేస్తారు? మా అమ్మగారండి, మా నాన్నగారండి, మా సోదరుడండి, ఇదిగో మా సఖుడండి, ఇదిగో ఈమె మా భార్య అండి, ఇదిగో వీడు నా పుత్రులండి అని పరిచయం చేస్తూ ఉంటారు కదా. ఈ పరిచయం చేసినప్పుడు అక్కడ చాణక్యుడు అంటాడు, వీళ్ల కోసమే నీ జీవితాన్ని త్యాగం చేస్తూ అదే సర్వస్వం అనుకుంటున్నావు, కానీ నీకు ఉండాల్సినటువంటి అసలైన బంధువులు వేరుగా ఉన్నారు. వారిని గట్టిగా పట్టుకుని అక్కడ నిలబడితే ఈ బంధు బాంధవత్వం కూడా స్థిరంగా ఉంటుంది. అంతేకాదు ధర్మరాజాదుల వలె నీవు కూడా సుఖంగా శాంతిగా ఉంటావు. దుర్యోధనుడిలాగా అన్నీ ఉండి అశాంతిగా ఉండవు, ఏమీ లేకపోయినా శాంతిగా ఉండగలవు. చూడండి, సత్యం మాత, మన జన్మకు కారణం జనని ఎలానో అలానే నేను ఉన్నాను అనే ఉనికికి కారణమైనటువంటిది ఏమిటండి? సత్యం. ఆ సత్యంలో మార్పు లేదండి. మార్పు లేనిదే నా తల్లి అయితే నేను కూడా మార్పు లేను. మారనిది ఏ తత్వమో ఆ తత్వమే నాకు జనని అయితే నాలో కూడా మార్పు లేదు. నా తల్లి పుట్టలేదు, పుట్టని తల్లికి నేను కూడా పుట్టలేదు. సత్యం మాత అంటే ఆ మాతగా ఉన్నటువంటి సత్యము శాశ్వతం, నిత్యం. ఆ సత్యము నిత్యమైనటువంటి ఆమె తల్లి అయితే మరి తండ్రి ఎవరండి? సత్యనిష్ట నీకు ఎప్పుడైతే కలిగిందో ఆ సత్యానికి తండ్రిగా ఉన్నటువంటిది జ్ఞానం. జ్ఞానం ఏం చేస్తుందండి? తల్లిని తల్లిగా, తండ్రిని తండ్రిగా, విశ్వాన్ని విశ్వంగా, విశ్వానికి ఆధారమైనటువంటి తత్వాన్ని విశ్వేశ్వరుడుగా, అంతేకాదు ఆత్మేశ్వరుడుగా గుర్తింపచేస్తుంది. తల్లి జన్మనిస్తే తండ్రి ఏం చేస్తాడండి? గారావం పెట్టడండి, జ్ఞానం నేర్పిస్తాడండి, లోకం అంటే ఏమిటో తెలియచేస్తాడండి. అచేత సత్యము మాత అయితే జ్ఞానము పితా తండ్రి. మరి సత్యము జ్ఞానము మాతాపితరులైతే ఇంకెవరెవరున్నారండి అని అంటే ధర్మం భ్రాత.
నీవు ధర్మాన్నే ఆచరిస్తూ ఉంటే ఒక సోదరుడు నీకు నేనున్నాను అని అంటూ ఏ రకంగా అది ఫైనాన్షియల్లీ లేదా మాన్యువల్లీ లేదా ఒక హృదయస్ఫూర్తిగా ఏ రీతిగా కోఆపరేట్ చేయాలన్నా బ్రదర్ చేస్తాడండి. అన్న లేదా తమ్ముడు అన్నవాడు చేస్తాడు. చేస్తేనే అన్నండి. తమ్ముడన్నా సరే మగపిల్లవాడు అని అంటే ఆ సోదరికి సహకరిస్తేనే సోదరుడు. ఒకే ఉదరంలో కలిసి పుట్టినటువంటి వాళ్ళు అనేటటువంటి అర్థంగా సోదరి సోదరః సోదరుడు అని. అంతేది ఇక్కడ ధర్మము, నీవు ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తూ ఉన్నావో ఆ ధర్మం నీకు వెనువెంటనే ఒక అన్నలా నిన్ను ఆదుకుంటుంది. ఇక స్నేహితుడు ఎవరండి అంటే దయ. నీలో ఎప్పుడైతే దయా గుణం ఉందో ఆ ఉన్నటువంటి ఆ దయ ఏం చేస్తుంది అంటే ఒక్కొక్కసారి ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు స్వార్థంగా ఆలోచన చేసి మనం కఠినంగా నిర్ణయం తీసుకోవచ్చునండి. ఆ నిర్ణయం తీసుకున్న సమయంలో దయ ఎప్పుడైతే మనకి గుర్తుందో అంటే ఒక స్నేహితురాలు అనేటటువంటిది లేదా స్నేహితుడు అనేటటువంటి వాడు ఉన్నాడు, ఏం చేస్తుందండి, వద్దు అది చాలా కఠినంగా ఉంది, అలా వద్దు, ఇలా వెళదాం, ఇలా చేస్తే మంచిది అని ఒక స్నేహితుడు సలహా ఇచ్చినట్లుగా దయా అనేటటువంటి స్నేహితుడు ఎప్పుడు నీకు కలిగి ఉండుగాక. ఇక చివరికి ఎవరండి అంటే భార్య పిల్లలు రండి. ఎవరండి భార్య? శాంతి పత్ని. ఈ గుణాలు సత్యమే తల్లి అయితే, జ్ఞానమే తండ్రి అయితే, ధర్మమే సోదరుడు అయితే, దయయే సఖుడు అయితే ఎవరండి భార్య? శాంతి. ఆవిడ శాంతిగా ఉంటుంది, భర్త గారిని శాంతిగా ఉంచుతుంది. భార్య గారు అశాంతి అనుకోండి, ఇక భర్త గారు ఎలా ఉంటారండి? ఆయన శాంతంగా ఉందామనుకున్న ఉండనివ్వదండి ఆ మహాతల్లి. అంచేత ఈ పరివారంలో ఇతనికి ఉన్నటువంటిది ఎవరండి? శాంతి పత్ని. శాంతియే భార్య. మరి శాంతి భార్య అయితే వాళ్ళకు పుట్టేటటువంటి పిల్లలు ఎలాంటి వాళ్ళండి? క్షమాపుత్ర, సహనము, ఓర్పు, భరించడం, భూమాతల వీళ్ళే పుత్రులు. షడేతే మమ బాంధవ, ఈ 6 నా బాంధవులు. ఈ బంధుత్వాన్ని మనం స్థిరం చేసుకున్నామనుకోండి, దీన్ని మెయింటైన్ చేసామనుకోండి, అసలు సమస్య ఉందండి? లేదు. ఇది సత్యము తల్లి అయితే, జ్ఞానము తండ్రి అయితే, ధర్మము సోదరుడు అయితే, దయ సఖుడు అయితే, భార్య శాంతి అయితే, పిల్లలు సహనము, ఓర్పు, క్షమ. అందుచేత ఇక్కడ శంకర భగవత్పాదులు వారు ఇంత చక్కగా తెలియచేస్తున్నారు అంటే ఏ అవలోకనం, ఏ ఆలోచనం ఉంటే ఇదంతా తెలియబడుతుందో అది నీవు అదిగా ఉండాల్సింది. తెలియబడిన దాని మీద వాలిపోవడం కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, ఇది బాగుంది, ఇదేదో చాక్లెట్ బాగుంది, వెంటనే తీసుకోవాలి అనిపిస్తుంది. అరే ఇది చాక్లెట్ అనే జ్ఞానం ఎవరికి కలిగింది? ఇది కావాలి అని నాకు అనిపిస్తోంది? దీనివల్ల నేను పొందేటటువంటి ఆనందమా లేక దుఃఖమా? చాక్లెట్ వల్లే నీకు ఆనందం కలుగుతుందంటే చాక్లెట్ వల్ల కాదు. చాక్లెట్గా కనిపించి ప్రియాన్ని అనిపించేటటువంటి మూలతత్వము నీవే. అంచేత అస్థి నీవే, భాతి నీవే, ప్రియం నీవే. ఎందుకని? నీవే సత్ కాబట్టి, నీవే చిత్ కాబట్టి, నీవే ఆనందం కాబట్టి. అంచేత ఇక్కడ శంకర భగవత్పాదులు వారు చూడండి, మనకున్న అనుభవాన్ని యదాభాతి సత్వే తదాభాతి సర్వం. నీవు లేదా అహం, నేను అనేటటువంటి ఉనికి ఉంటేనే ఈ లోకానికి ఉనికి ఉంది. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగు
పెంజీకటి కవ్వల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నే సేవింతున్ అని అంటుందండి. ఎవరు? గజేంద్రుడు. లోకంబులు ఎవరుంటే ఉందండి? లోకేశులు, ఓ లోకాన్ని పాలించేటటువంటి వాళ్ళు. లోకస్థులు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణులు, సర్వ ప్రాణులు, దానిలో మనం కూడా ఇన్క్లూడ్ అవుతాం. 84 లక్షల జీవరాశి జాతులు మనం కూడా ఒక జాతి, మానవ జాతి. అంచేత లోకంబులు, లోకేశులు అంటే లోకాన్ని పాలించేటటువంటి వాళ్ళు, లోకస్థులు లోకంలో ఉన్నటువంటి వాళ్ళు. తెగిన, ఇవి 3 తెగిపోవాలి. తెగిపోయిన తర్వాత అలోకంబవు, ఈ 3 లోకాలు చూడబడినటువంటివి, కానీ దీని తర్వాత చెప్పినటువంటిది అలోకం, అది చూడబడేది కాదు. మరి ఏమిటండి అది అంటే, నాకేమీ కనిపించటం లేదు, తెలియటం లేదు అనేటటువంటిది పెంజీకటి. చిట్ట చీకట్లో ఎండబెట్టాలి అన్నారు చూడండి, ఇది పెంజీకటి. పెంజీకటికి అవ్వల ఎవ్వండు ఏకాకృతి వెలుగు. ఈ పెను చీకటికి అవతల ఎవడు ఏకాకృతిలో వెలుగుతూ ఉన్నాడో అతడిని నేను సేవిస్తున్నాను అన్నాడండి ఆ గజేంద్రుడు. అంటే గత జన్మలో అతడికి ఉన్నటువంటి ఆ జ్ఞానము మూఢయోనిగా ఉన్నప్పటికీ కూడా మర్చిపోకుండా ఉన్నాడండి. అది అతడి గొప్పతనం. అంటే అతనికి అంత సంస్కారము ఉంది, ఆ సంస్కారం అంత బలీయంగా ఉందండి. ఆ లెక్కను చూస్తే మనకు కూడా ఏదో ఉందండి సంస్కారం, లేకపోతే ఎందుకంత సత్సంగం కోసం కంటిన్యూ అయిపోతున్నాము. ఇది కూడా ఒక మంచి ఎడిక్ట్ కదండి, ఒక మంచి అలవాటు కదండి సత్సంగానికి ఎడిక్ట్ అవ్వడం అనేది. చాలా మంది పాపం స్మోకింగ్కి, డ్రింకింగ్కి ఎడిక్ట్ అవుతారు. సో మనం సత్సంగానికి ఎడిక్ట్ అయ్యాము. అలా గజేంద్రుడు పాపం అంత మూఢయంలో ఉన్నప్పటికీ కూడా ఉన్నావు నువ్వు, ఉన్నావు లేకపోలేదు, ఉన్న నిన్ను నేను ఎవ్వడు ఏకాకృతిని వెలుగు అతని నే సేవింతు, అతడిని నేను సేవిస్తున్నాను అన్నాడు. అంచేత అతడిని నే సేవిస్తున్నాను అన్నాడే ఇక్కడ ఆచార్య స్వామి వారు తెలియచేస్తున్నారు. అతడు ఎవరో కాదు, అతడు నేనే. యద్ తత్, యత్ ఏదైతే, తత్ అది, ఆ అది అయినటువంటిది అహం నేను అని వారు చెబుతూ ఉన్నారు. వారు చెప్పారు కాబట్టి మరి మనం చెప్తే అయిపోతుందండి అంటే అవునండి, అయ్యే ఉందండి, మనం గుర్తించలేదు అంతేనండి. ఎంతవరకు అనుసంధానం చెయ్యాలండి? గుర్తించేంత వరకు చెయ్యాలండి. అచేత పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి. యత్ తత్ ఏదైతే ఉందో అది పరం బ్రహ్మ, ఆ నిత్యమైనటువంటి పరం బ్రహ్మ అహమస్మి, తదేవ అహమస్మి, అదే నేను అయి ఉన్నాను. ఏమిటది? బ్రహ్మ. తద్ బ్రహ్మ అహమస్మి, ఆ బ్రహ్మ నేనే అయి ఉన్నాను అని చెప్పారు. అంచేత ఇక్కడ సత్ చిత్ ఆనందం ఎవరి స్వరూపం? అది అందరి నిజస్వరూపం, అందరి సత్యస్వరూపం. ఇది అనుభవం కాకపోవడం ఏమిటండి? ఇందాక చెప్పుకున్నామే, కళ్ళు ఉన్నవి అనడానికి ప్రమాణం ఏమిటండి అంటే అది చూస్తూనే ఉన్నాము, ఇంకంతకన్నా ప్రమాణం ఏమిటి? నేను ఉన్నాను, ఎలా ఉన్నాను, ఎప్పుడు ఉన్నాను, నాకు తెలుస్తుంది. నేను ఆనందం, సచ్చిత్ ఆనంద స్వరూపమే మన నిజస్వరూపము. ఆ నిజస్వరూపాన్ని పదే పదే శంకర భగవత్పాదుల వారు అనుసంధానం చేయిస్తూ ఉన్నారు. మిగిలిన శ్లోకం మనం రేపు చెప్పుకుందాము. అనంతం విభుం సర్వయోనిం నిరీహం అని అంటూ వివరిస్తూ ఉన్నారు. అది మనం రేపు చెప్పుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాధేశ్వరి.